ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. సార్ దాన్ని పట్టుకొని నాకు మనసు కన్నా నిమ్మదని ఇంట్లో కూర్చుంటే మేడం నా భర్త ఆలోచనలతో పిచ్చిదాన్ని అయిపోతాను మేడం. నిద్రలేని రాత్రులు నా భర్త చనిపోయిన కాడ నుంచి కడుపుకు తిన్నది లేదు, నా పిల్లలు నేను కంటికి నిద్రపోయిన రోజు లేదు మేడం. ఈ 3 నెలల క్రమం నేను ఏడుస్తే నా పిల్లలు ఇంకా గుండె పగిలిపోతారని నా పిల్లల ముంగట ఏడవద్దు, ఏ ప్రేమ లేకుండా బతుకుతాలో నా పిల్లలని ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాను మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను కిలా వరంగల్ పరమలకోటలో ఉన్నానండి. ఇక్కడ ఒక సంఘటన అయితే నిన్నటి నుంచి కూడా చాలా ఉద్రిక్తత రేపొందుతుందని చెప్పాలి. అయితే గత కొన్ని నెలల క్రితము ఒక భార్యాభర్తలు ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఎండి హుస్సేన్ సంధ్యారాణి అనే దంపతులు. అయితే వాళ్ళ భర్త వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో అక్కడనే మృతి చెందాడు అని చెప్పేసి భార్య వాపోతున్న క్రమంలో ఈ 3 నెలల నుంచి కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ వీళ్ళు తిరగడం జరుగుతుంది. అసలు చావుకు కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళు 3 నెలలుగా ఇక్కడికి తిరుగుతున్నారు. అయితే న్యాయం జరగకపోవడంతో వీళ్ళు బాధితుడు ఎక్కడైతే చనిపోయినాడో అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కుటుంబీకులతో సహా వీళ్ళు 24 గంటల నుంచి కూడా ధర్నా అయితే ఇక్కడ కొనసాగిస్తున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ న్యాయం కావాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు బాధిత కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. మా ఏం పేరు మా? అందరికీ నమస్తే. నా పేరు ఎండి సంధ్యారాణి, నా భర్త పేరు ఎండి హుస్సేన్. నేను నా భర్తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. నేను అర్జన అమ్మాయిని, నా భర్త ముస్లిం. మేము పని దగ్గర ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకు తల్లిదండ్రులు లేరు, అతనికి కూడా తల్లిదండ్రులు లేరు. 15 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు 13 సంవత్సరాలు, పాప 10 సంవత్సరాలు. నా భర్త ప్రతి ఒక్క పని చేసేది. ముస్లిం అయినా కూడా డప్పు కొట్ట పోయొచ్చి కూడా మమ్మల్ని పోషించిన రోజులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో గూడూరు శివ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి నా భర్త స్నేహితుడు. అతడు పని చేద్దాం రాని పనికని తీసుకొని పోయి కొన్నేళ్ల నుంచి గూడూరు శివ దగ్గర నా భర్త పని చేస్తూ ఉన్నాడు. పోవడం అనేది జరిగేది మా ఇంటికి వాళ్ళ ఇంటికి అనేది. నా భర్తను ఎక్కడికంటే అక్కడికి తిప్పుకునేది చేసేది. అలాంటి క్రమంలో దసరా సద్దుల బతుకమ్మ రోజు 10వ నెల 10 తారీఖు రోజు మేము సద్దుల బతుకమ్మ కాడికి పోయేస్తా అంటే 100 రూపాయలు ఇవ్వని నన్ను నా భర్త అడుక్కొని మందుకని ఆ రోజు పని లేదని పొద్దుళ్ళు ఇంటి దగ్గరనే ఉండి తాగేస్తానని పోయిండు మేడం. పోయిన తర్వాత గూడూరు శివ అనే ఇంటికి వచ్చి ఇక్కడ పడ్డాడు అని గూడూరు శివ అనే అతను నా ఇంటికి వచ్చి చెప్తే నేను నా అబ్బాయి ఇద్దరం ఇంటికి వచ్చే వరకు ఇక్కడ ఈ గోడ కొరిగిచ్చి ఉన్నాడు నా భర్త చలనం లేకుండా. ఆ రోజు రాత్రే జరిగింది. నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉన్నది. 9 వరకు ఇన్ఫార్మ్ చేసిండ్రు. నేను వచ్చి చూసే వరకు నా భర్త ముఖం మీద నీళ్లు కొట్టి ఉన్నాయి, మెడలు ఇట్లా కిందికేసి ఉన్నాయి, పడేసి ఉన్నాయి, మెడలు ఇట్లా కిందికి వంచి ఉన్నాయి, నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. నేను ఆయనను అని పిలిచేది. ఆయనను ముద్దుగా అందరూ అని పిలుస్తారు. అని బాబా అని ఇట్లా చెంప మీదకి ఎలా అంటే ఏం చలనం లేదు, నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. తీసి ఇదే మోరిలో వేసిన తర్వాత శివ వాళ్ళ అత్త వాళ్ళిద్దరు పిల్లలు పట్టి వాళ్ళ ఆటో ఉన్న సొంత ఆటోలోకి వేసి హాస్పిటల్ తీసుకుపోదామనే క్రమంలో తీసుకొచ్చి మా ఇంట్లో వేసిన తర్వాత ఏందన్న హాస్పిటల్ తీసుకుపోదామంటే ఎందుకు తీసుకుపోతలేవు నా భర్త అంటే వాడు తాగి ఉన్నాడు, వాడిని ఎవరు పట్టరు అని చెప్పిండ్రు. వానికి ఇప్పుడు తగిలిన దెబ్బలకు పొద్దున దెబ్బలు గెరుగుతాయి అని చెప్పిండ్రు. ఎందుకు తగిలిందని మీరు అడగలేదా? దెబ్బలు అనే క్రమంలోనే అతను ఆగకుండా ఆటో స్టార్ట్ చేసుకొని స్పీడ్గా ఇక్కడికి వచ్చేసిండు. నేను ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నా భర్తను లేపడానికి ట్రై చేస్తే ఏం చలనం లేదు. ఇంటి పక్క అబ్బాయిని పిలిచి అరే నాన్న ఏంది బాబాయ్ చలనం లేకుంటున్నాడు అని అంటే అతను వచ్చి ఇట్లా ఛాతి మీద చూస్తే ఏం చలనం లేదు బాబాయ్కి ఇట్లా అని చెప్పగానే నా మేనమామ ఇంటికి మొత్తుకుంటా పోయినా. నా మేనమామ ఎంబడే స్టార్ట్ చేసి ఆటోలో వేసుకొని ఎంజిఎం హాస్పిటల్కు తీసుకొని పోయే వరకు ఆల్రెడీ 60 నిమిషాలు అయితే ప్రాణం పోయి చనిపోయిన శవాన్ని తీసుకొని వచ్చి ఏమైంది ట్రీట్మెంట్ చేయమంటాను అని పోలీసు వాళ్ళు అన్న తర్వాత ఏం చేయాలో తెలియక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిన. నేను 3 నెలల నుంచి కేసు రన్ అవుతుంది. ఇప్పుడు రా అని తిప్పుతా ఉన్నారు నన్ను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? ఒక పంచనామా రిపోర్ట్ తప్పితే ఏ రిపోర్ట్ ఇవ్వలేదు నాకు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చినాయని 5 రోజుల క్రితం చెప్పిండ్రు. నేను మా మేనమామ పొద్దున రా అంటే పొద్దున పోతా ఉన్నాం స్టేషన్కు, సాయంత్రం రా అంటే సాయంత్రం పోతాం. ఎస్ఐ లేరంటారు, సిఐ లేరంటారు, వాళ్ళు లేరు, ఈ రిపోర్ట్ రెడీ చేయాలి ఆ రిపోర్ట్ రెడీ చేయాలంటాను. ఒక కానిస్టేబుల్ ఏమంటాడు,
100 రూపాయలు నువ్వు ఇవ్వకుంటే నీ భర్త మన ఇంటికి పోకపోవు సావకపోవు కదా అంటాడు. అంటే ఎంక్వైరీకి కూడా వీళ్ళని ఎప్పుడు కూడా స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఎంక్వైరీకి కాదు కదా, ఒక్క రోజు కూడా శివ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలే. 3 పిటిషన్లు ఇచ్చిన. ఈ 3 నెలల లోపల నా కొడుకును ఒకసారి బెదిరించిండ్రు, మా అక్క కొడుకును ఒకసారి బెదిరించిండ్రు, నన్ను ఒకసారి బెదిరించిండ్రు. 3 సార్లు పోలీసులకు పిటిషన్ ఇచ్చినా కూడా ఏ చర్య, ఒక్క రోజు కూడా శివ మీద మేము ఎలాంటి మాట కూడా అనలేదు. ఈ 3 నెలల లోపు ఇంటి ముంగటికి కానీ శివను కానీ అత్తను కానీ, శివ మీద ఒక్కని మీదనే కాదు ఇంకా చాలా మంది మీదనే అనుమానం ఉన్నాయి. పెట్టినా కూడా పోలీసులు ఏ ఎంక్వైరీ చేయలేదు. 11వ నెల 10 తారీఖు చేసినట్టు ఎంక్వైరీ చేసి నిన్నటి సంతకం తీసుకుంటే నాకు డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చి పోలీసుల మీద డౌట్ వచ్చే నేను ఇక్కడ నిరసనకు కూర్చున్నా. అది చనిపోయినాక 2-3 రోజులకు చేసే ఎంక్వైరీ, నెల లోపల చేసే ఎంక్వైరీ. ఇప్పుడు ఏ ఎంక్వైరీ లేకుండా పెద్ద మనుషులతో సంతకాలు కావాలంటే ఇదంతా బూడు పుట్టాని జరుగుతుంది. నాకు నా పిల్లలకి ఎలాంటి న్యాయం జరుగుతలేదు. న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడ నుంచి నిరసన ఆపేదే లేదు. అయితే వీళ్ళు ఎప్పుడు లేరా? మీరు నిరసన స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్న లేరు. పొద్దున వాళ్ళ అత్త చూసింది, అక్కడ పని చేస్తా ఉన్నారు స్లాబ్ పని. ఆ నుంచి ఇంట్లో నుంచి సీట్లు తీసుకొని పోయింది. అప్పుడు ఏమనలే. 1 గంట తర్వాత వచ్చి నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ నిరసన చేస్తాను, శివింటి ముంగట చెయ్యి అని లొల్లి పెట్టుకొని పోయింది ఇంతసేపు నాతో. వాళ్ళ అత్త ఈడ చంపిన ఇంటి ముంగట నిరసన చేస్తా కానీ నేను ఇంకెక్కడనో పోయి ఎందుకు చేస్తా మేడం? నాకు నా పిల్లలకు న్యాయం జరిగే అంతవరకు ఇక్కడ నుంచి కాదు. నా పిల్లల ప్రాణాలు నా ప్రాణాలు శివ చేయబట్టి పోయినా మంచిదే. ఒక కుటుంబం చేయబట్టి, ఒక వ్యక్తి చేయబట్టి ఒక కుటుంబం ఆగమైన పేరన్న ఉండాలి. అయితే అంతకు ముందు కూడా అంటే జరిగిన సంఘటనకు ముందు కొన్ని రోజుల ముందైనా మీతో ఏం షేర్ చేసుకోలేదా మీ భర్త? అండ్ ఏదైనా విభేదాలు ఉన్నాయనో లేదంటే అప్పుల విషయమో కానీ? మాకు ఆయన శివ అనే వ్యక్తి కూలీ డబ్బులు అప్పుడప్పుడు ఆపేది. మా భర్త లిఫ్ట్ ఫిట్ చేసేది, మిల్లర్ పని చేసేది. పని పైసలు ఆపితే ఇవ్వాలి, రేపిస్తా, నేను సిటీలు కట్టుకుంటానా అది ఇది అని చెప్పిండు. చెప్పి కూడా ఆ క్రమంలో కూడా డబ్బుల విషయం కూడా ఆపినా కూడా మేము సరేలే ఒకరికొక ఆపతత ఓలము మన వాళ్ళే కదా అనుకున్నాం. మన వాళ్ళే కదా అని నా భర్త ఫంక్షన్ పోయినా, నేను ఫంక్షన్ పోయినా గిన్నెడు అన్నం పంపేది. బియ్యం లేవన్నా 10 రూపాయలు లేవన్నా ఇచ్చేది. అసలు ఈ గల్లోళ్ళతో వంటకు పోడువాడు, మాతో నత్తడు వంటకు. వచ్చి నా ఇల్లునే ముంచి నన్ను నా పిల్లలను నడి బజార్కు తీసుకొచ్చిండు. ఈరోజు దసరా యాటలను కోసే క్రమంలో ఏం జరిగిందో, వాని వెనక ఇంకెంతమంది ఉన్నారు అవన్నీ నాకు కావాలి మేడం. రిపోర్ట్లు పోలీసు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? నాకు వచ్చినాయి అని చెప్పిన పోలీసు వాళ్ళు నాకు రిపోర్ట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటిది? ఇది నాకు ఇప్పుడు 2 పిల్లల, ఈ బాబు ఈ పాప మేడం. నేను ఎంగిలిస్తారాకులు ఎత్తేసుకొని బ్రతుకు మేడం. నాని ఫంక్షన్ అలా వంటలు చేసుకొని పోయి ఎంగిలిస్తారాకులు ఎత్తేసుకునే బ్రతుకును నన్ను ఈ రోజున బజారు బ్రతుకుని చేసిండ్రు మేడం. నాకు నా పిల్లలకి ఏ ఆదరవు లేదు, అత్త లేదు, మామ లేదు. ఆయన అన్నదమ్ములు అనే వాళ్ళు కూడా ఎవరు మాకు సహకారం చేసిన వాళ్ళు లేరు. నాకు మా చెల్లున్నా కూడా లేనట్టే మేడం. అలాంటి సిచ్యువేషన్లో నా 2 పిల్లలను పట్టుకున్న భర్త ప్రతి పని చేసుకొచ్చి, నా తల్లి లేకుండా నా 2 పిల్లలను అంటే నా భర్తే సాకిరి చేసిండు. 100 ఏళ్ళ జీవితం అన్న భర్తతో ఊహించుకుంటే నడుమంత్రాలే నా జీవితం ఆగమైపోయింది మేడం. నాకు మీరు, మీ మీడియా, ప్రజలు నాకు సహాయం చేయాలి మేడం. అయితే న్యాయం పరంగా చూసుకున్నట్టయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు 5 రోజుల క్రితం మీకు వచ్చిందని అయితే మీకు ఇన్ఫార్మ్ చేశారు కదా. అయితే మరి మీకు మీ చేతికి ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు అందులో ఏముందనేది కూడా చెప్పట్లేదు అంటున్నారు. మీరు ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా? మరి వెళ్తున్నప్పుడు మేడం నిన్న కూడా వెళ్ళినాం మేడం. నిన్న కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రా అని ఫోన్ చేస్తే పోయినాం. ఆడ అడిగిన నేను, సార్ రిపోర్ట్లు ఇవ్వండి అంటే సిఐ రాయ్, ఎస్ఐ రాయ్. ఓ ఎస్ఐ కారెడ్డంగా ఆకలి వస్తానమ్మా, నా భర్త పోయిండు, నాకు ఆకలి వస్తానయ్యా, నాకు ఆకలి అవుతుంది, నేను వస్తాను. నాకు నా పిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, అడుక్కోవడానికి వస్తాను మేడం, అడుక్కోవడానికి. ఇది నా భర్త స్థితి. ఇది స్ట్రోక్ అంటారు మేడం. స్ట్రోకుకు ఈ దెబ్బలకు కారణం ఏంటిదో నాకు కావాలి. ఈ ఫోటోలు పోలీసు వాళ్ళకి చూపించినా కూడా ఏం న్యాయం జరుగుతలేదు సార్ మాకు. ఛాతి పైన గీతలు ఒక ఈ 15 ఏళ్ళ నా కాపురంలో మేడం నా భర్త ఈ ఊళ్ళో ఎవరికి తెలియదు కూడా. ముస్లిం అబ్బాయి అని కూడా నా భర్త ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు ఈ సంఘటనతోని నా భర్త, నేను, నా పిల్లలు ఈ రోడ్డు మీద ప్రతి ఒక్కరికి తెలిసేది. నల్ల ఉన్నదన్నది బండలు వచ్చినాయి. ఈ దెబ్బల కారణం బండలు అన్నారు. ఏ బండలు లేవు మేడం, ఏ బండలు, ప్రతి బండ సమానమే ఉన్నది. మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. నల్ల బొంద అన్నారు, ఏది లేదు. నా పట్ల పోలీసు వాళ్ళు అన్యాయంగానే మాట్లాడుతూ ఉన్నారు. దారుణంగా అంటే పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి మేడం, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ రోజు నాకు జరిగిన సంఘటన ఇంకా లోకం మీద ఎవరికైనా జరగవచ్చు.
ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే కుక్కలకు అన్యాయం జరిగిన తోటి కుక్కలు అజ్జెత్తనే కానీ కుక్క కంటే హీనమైన బ్రతకైపోయింది మేడం నాది, నా పిల్లలది. ఏ పోలీసు వాళ్ళకి చెప్పినా ఏ బాధ వ్యక్తి పోయినప్పుడల్లా గొడగొడ ఏడ్చుకుంటా అన్న అని ప్రతి ఎస్ఐ సిఐ కాళ్ళ మీద పడి చెప్పిన మేడం నా గోడు. నన్ను ఇట్లా అంటాను సార్, నా పిల్లలని ఇట్లా అంటాను, మా పరిస్థితి ఇది సార్, మేము ఇలా బ్రతుకుతున్నాం సార్, నేను చేస్తేనే నా పిల్లల కాదేరు సార్, మా పట్ల ఒకటి రిపోర్ట్ ఇవ్వండి సార్, దాన్ని పట్టుకొని నాకు మనసు కన్నా నిమ్మదని ఇంట్లో కూర్చుంటే మేడం నా భర్త ఆలోచనలతో పిచ్చిదాన్ని అయిపోతాను మేడం. నిద్రలేని రాత్రులు నా భర్త చనిపోయిన కాడ నుంచి కడుపుకు తిన్నది లేదు, నా పిల్లలు నేను కంటికి నిద్రపోయిన రోజు లేదు మేడం. ఈ 3 నెలల క్రమం నేను ఏడుస్తే నా పిల్లలు ఇంకా గుండె పగిలిపోతారని నా పిల్లల ముంగట ఏడవద్దు, ఏ ప్రేమ లేకుండా బ్రతుకుతాలో నా పిల్లలని ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాను మేడం. ఏడుస్తేంలా అమ్మ, మీరు ఏదైతే న్యాయం కోసం పోరాడుతున్నారో గట్టిగా పోరాడండి, చూద్దాం వాళ్ళు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, అప్పుడు కూడా పోలీసులు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఇంత దూరం దాకా వచ్చినారు, మీరు న్యాయం కోసం పోరాడుతున్నా అంటున్నారు కదా, పోరాడండి. సరే చూద్దాం దాంట్లో ఏమంటారు అనేది. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నారు మేడం, వాళ్ళు ఎక్కడున్నారో పోలీసు వాళ్ళకి ప్రతిదీ తెలుసు, వాళ్ళు ఎక్కడున్నారో పోలీసు వాళ్ళకి ప్రతిదీ తెలుసు, పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే జరుగుతుంది మేడం. ఇది ప్రతిదీ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది మేడం. శివ ఎక్కడ ఉండేది, మేము కేసు పెట్టినాం మేడం, ఈ ఇంటి నుంచి శివ బయటికి వెళ్ళొద్దు, శివ పోయి వేరే కాడ ఉంటాడు, అది పోలీసు వాళ్ళ నేతృత్వంలోనే. శివ అత్త వచ్చి నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మాకు నా పిల్లలకు మీరే న్యాయం చేయాలి మేడం. బాధితుడి భార్యతో అయితే మాట్లాడే ప్రయత్నం చేశాం కదండి, వాళ్ళనేది ఒకటే, అసలు చనిపోవడానికి కారణాలు తెలియకుండా పోయింది, 3 నెలలుగా మేము తిరుగుతున్నాం అని అంటున్నారు. వాళ్ళ బాధ అయితే మనం విన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ బాబాయ్ అంట, బాధితుడు బాబాయ్ అంట. అసలు సంఘటన అసలు చూసుకున్నట్టయితే వీళ్ళు 24 గంటల నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేది అయితే వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము. ఒకసారి తనతో కూడా మాట్లాడదాము. మీ పేరండి? బాబు మేడం. బాబు నా పేరు. నేను ఎండి హుస్సేన్ బాబాయ్ అయితే, అమ్మాయి మా సొంత అక్క బిడ్డ అయితే. ఆ రోజు డిపార్ట్మెంటే ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ కావల పెట్టి ఈయన శివ చంపిండని చెప్పి మేము కేసు పెడితే, చనిపోయిన హుస్సేన్ ఏదో తీవ్రవాద అయినట్టు పోస్ట్ మార్టం అయ్యేదాకా పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గరనే చుట్టుపక్కల కావాలి కాసుకుంటున్నారు. మేము కేసు పెడితే ఇంతవరకు దానికి లేకుంటున్నారు. అవి అడిగినా కూడా చెప్తాను, అవి అడిగినా కూడా అప్పుడు అంటే అట్లా చేయాలని చేసినాం, ఇప్పుడు మాకేం అవసరం అనేది తిరిగి మాట్లాడతాను మేడం. రిపోర్ట్ ఇవ్వమన్నా నేను నా కూడలు రోజు స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే రిపోర్ట్ ఇవ్వమంటే రేపు రాపో మాపు రాపో, సార్ లేడు ఇటుపోయిండు అటుపోయిండు, వాళ్ళు వచ్చినాక చూసి చూడన్నట్టుగా అసలు ఏం పట్టించుకోలేదు. ఇంతకుముందుకు ఒకసారి తీసుకుపోయి మళ్ళీ మధ్యలో ఎందుకు తీసుకొస్తలేరు సార్ అని చెప్పి కేసు పెట్టిన, వాళ్ళు బెదిరింపుతాళ్ళు అజెత్తాలు అని చెప్పి కేసు పెట్టినా కూడా అసలు వాళ్ళు ఆయన శివన్ మందలు ఇచ్చింది లేదు, చేసింది లేదు. శివ పెద్ద మనుషులను నా దగ్గర పంపుతాడు మేడం. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ కుల పెద్ద మనుషులను నా దగ్గర పంపి అసలు ఏంది ఒకసారి మాట్లాడరాపో వాళ్ళతో, వాళ్ళ బాబాయ్ అవుతాడు కదా అని చెప్పి మాట్లాడరాపో అంటే పోలీసు వాళ్ళు అంటారట వాళ్ళతో, ఎవరితో ఏం మాట్లాడే అవసరం లేదని చెప్పి శివతో మాట్లాడతారట. శివ ఆ పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చిన పెద్ద మనుషులు తెల్లారి మాట్లాడదామని అంటే ఏం మాట్లాడుతారో మాట్లాడదామే అది అని చెప్పి వాళ్ళకి ఆ పెద్ద మనుషులు నేను చెప్పిన మేడం. చెప్తే ఈ తెల్లారి ఏమవుతుంది మళ్ళీ ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి బాబన్న ఇట్లా వాళ్ళు డిపార్ట్మెంట్ ఎవరితో ఏం మాట్లాడిన అవసరం లేదని చెప్పిండు, వాళ్ళే చూసుకుంటారట, ఏం అవసరం లేదు అన్నారు. మరి అట్లాడప్పుడు నా దగ్గరికి ఎందుకు పంపిండన్నా నిన్ను, అసలు ఏం మాట్లాడమని పంపిండంటే మాట్లాడమని పంపుదాం, పొద్దున మాట్లాడదామన్నా కదా బాబన్న, రేపు మాట్లాడదామని సార్ తెల్లారేసరికి ఆ శివ ఏం అవసరం లేదని చెప్పి అంటాడు. ఇట్లా మేము SICI మాకు ఏం అవసరం లేదు, ఏం మాట్లాడిన అవసరం లేదు, మేము ఏదన్నా చూస్తామని అన్నారని ఆ పెద్ద మనిషి చెప్పిండు మేడం నాకు. మధ్యలో రాయబారం పెద్ద మనిషి చెప్తే సరది అని చెప్పి అప్పటి నుండి కూడా మేము ఏమనుకుంటూనే ఉన్నాం. రిపోర్ట్లు లేవి సార్ అని చెప్పి మేము రోజు తిరిగి ఇప్పటికీ 3 నెలల సంది, వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పోతూనే ఉన్నాం. రిపోర్ట్లు లేవంటే ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి, మాపత్తాయి, ఇక వస్తాయి, 6 నెలలకు వస్తాయి, 9 నెలలకు వస్తాయి, 10 నెలలు వాళ్ళ మాటలు. సార్ అయినా మొన్న రిపోర్ట్ వచ్చినాయని చెప్పింది మేడం. సరే సార్ ఆ రిపోర్ట్లు ఇవ్వండి, మేము వాళ్ళని డాక్టర్ చూపించుకుంటాం. అసలు ఏం జరిగింది, మీరు స్ట్రోక్ అంటారు కదా సార్, స్ట్రోక్ అయితే స్ట్రోక్ అవుతామే, మేము వేరే బయట దవాఖానలో చేయించుకుంటాం సార్, ఇవ్వండి సార్ దయచేసి దండం పెడతారు సార్ అన్న కూడా రేపు రాపో, ఇంకో దాని మీద సంతకం పెట్టాలి, ఇద్దరు పెద్ద మనుషులను తీసుకురా, వాళ్ళతో సంతకాలు పెట్టి నిన్న మేము పోతే
ఆ రిపోర్ట్లు ఇచ్చేదందుకు ఇద్దరు పెద్ద మనుషులు తీసుకుపోయి ఆయన 2 నెలల కింద చేసిన ఇక్కడ ఎంక్వైరీ చేసినట్టుగా ఆ పెద్ద మనుషులను తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని అవి అప్పుడు ఇస్తారట మేడం. అప్పటిదాకా ఇయ్యరా అని చెప్తాను. నువ్వు ఎవరికి ఎస్పీ దగ్గర పోతావా, నువ్వు ఎక్కడికి పోతావా పో అని చెప్పి మాట్లాడతాను మేడం. ఆయన ఎవరు రైటరు, ఆయన పేరేం పేరు బౌసింగ్ సార్ అంటే ఆయన ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు పోయి సిఐనే కలుపు ఎస్ఐనే కలుపు వాళ్ళతోనే మాట్లాడుకోపో అని అంటాడు ఆయన. అరే ఎందుకు సార్ ఇంత అన్యాయం ఎందుకు సార్, ఎందుకు మేము ఇవ్వమన్నా మీ స్టోక్ వచ్చిన అంటాళ్ళు, మాకు రిపోర్ట్లు ఇవ్వండి సార్ అంటే ఇస్తలేరు, ఎందుకు ఇంత చెత్తాలి సార్ మమ్మల్ని ఆగమేది చెత్తాలి, ఇంత పర్సన్ ఏంది సార్, ఇది కాలమా ఏంటి సార్, ఇది అసలు మనం ఏ కాలంలో ఉన్నాం సార్ అనేది మాట్లాడినా కూడా అసలు పట్టించుకుంటలేరు మేడం. ఆ దాని మీద మాకు నిన్న బాధ అనిపించే వచ్చి ఎక్కడైతే చంపి వేసిన వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి తీసుకొచ్చి మా ఇంటి ముంగడు వేసిన అప్పటి నుంచి వచ్చి ఇక్కడ నిరసన చెప్తాను మేడం. మీకు ఇప్పుడు న్యాయం కావాలని మీరు పోరాడుతున్నారు. ఆయనకు దెబ్బలు దాకున్నాయి, ఆయనకు ఒంటి నిండా దెబ్బలే, ఆయన ముఖం మీద అన్ని దెబ్బలే, దాన్ని స్టోక్ అని చెప్తాను డిపార్ట్మెంట్. ఇప్పుడు స్టోక్ అని అంటే దెబ్బలు లేకుండా ఏం లేకుండా నార్మల్గా ఉంటేనేమో స్టోక్ అని మేము అనుకుంటాం. వాళ్ళ దగ్గర కూడా ఇవే ఫోటోలు ఉన్నాయి మేడం, ఎంజాలు ఉన్న ఫోటోలు వాళ్ళ దగ్గర కూడా ఇవే ఉన్నాయి. అవి ఉన్నా కూడా ఇవేంటి సార్, ఇది దెబ్బలు అవుపితలేవా మీకన్నా కూడా అవి ఏమో మాకెవరికన్నా తిరిగి మాట్లాడదాం, అసలు దాంట్లో ఏది లేదు ఏం లేదు మేడం. మేము ఎన్నిసార్లు వాళ్ళతో పోయి అడిగినా కూడా రేపు రాపు మా రాపు, ఇంకా నెలకు రాపు 10 రోజులకు రాపు, వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పోయినాం మేడం. నిన్న పోయి రిపోర్ట్లు ఇస్తా అంటే నిన్న కూడా పోయినాం. పోతే కూడా అంతమందికి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకోరా అంటే అంతకుముందు పోయి కూడా పెద్ద మనుషులను తీసుకుపోయి సంతకాలు పెట్టిపించినాం. మళ్ళీ నిన్న ఇద్దరిని పెట్టమంటే ఆ డేట్ చూసినాం మేడం. మేము డేట్ చూస్తే 2 నెలల కింద డేట్ వేసి వాళ్ళతోని సంతకాలు పెట్టించుకుంటాను. ఇదేంది సార్ ఇప్పటి డేట్ వేసుకొని పెట్టాలి కానీ 2 నెలల కింద ఇది ఎందుకు ఎత్తాలి అని అంటే ఇక ఏం చేసుకుంటూ చేసుకోపోదని చెప్పి పక్కా పడి అది చింపండి సార్, మీరు ఆ పేపర్ చింపండి అని మేము తీసుకుపోయిన పెద్ద మనుషులు సాక్ష్యాలు పెట్టించిన బాపతి చింపిపించి రిపోర్ట్ ఇవ్వమంటే ఇవన్నీ చేస్తాను సార్, మీరు చేసుకోవాల్సింది మా మీద ఎందుకు చేస్తాను, మేము పెద్ద మనుషులను తీసుకొచ్చి మేము మీ దగ్గర ఎందుకు పెట్టిపోయాలి, మీరు చేసుకునేది మీరు చేసుకోవాలి కానీ మా మీద ఎందుకు సార్ ఇవన్నీ, మమ్మల్ని తీసుకురమ్మంటారు, మీ స్టేషన్లోనే సంతకాలు పెట్టించుకుంటారు, చేసేదేమో శివ ఇంటి కూడా వేయాలి, ఆడే వేయకుండా మీరు స్టేషన్లోనే చేసుకుంటా చేస్తాను లేదని చెప్పానంటే కూడా అసలు పో ఏం చేసుకుంటా చేసుకోపోని అని చెప్పి నిన్న అంటేనే వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తాను మేడం. విన్నారు కదండి. అయితే వీళ్ళ మాటల్లోనైతే మనకు వాళ్ళు చెప్పిందంతా కూడా 3 నెలల నుంచి కూడా ఇదే కంటిన్యూ అవ్వడము, అందుకనే వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. మరి పోలీసులు కొంచెం అప్రమత్తమయ్యి మరి నిందితులు ఎవరు అనేది తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అనేది ఎదుగుతే వీళ్ళకు స్పష్టంగా తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళకు కూడా కావాల్సిన న్యాయం అదే. మరి వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది. సార్ దాన్ని పట్టుకొని నాకు మనసు కన్నా నిమ్మదని ఇంట్లో కూర్చుంటే మేడం నా భర్త ఆలోచనలతో పిచ్చిదాన్ని అయిపోతాను మేడం. నిద్రలేని రాత్రులు నా భర్త చనిపోయిన కాడ నుంచి కడుపుకు తిన్నది లేదు, నా పిల్లలు నేను కంటికి నిద్రపోయిన రోజు లేదు మేడం. ఈ 3 నెలల క్రమం నేను ఏడుస్తే నా పిల్లలు ఇంకా గుండె పగిలిపోతారని, నా పిల్లల ముంగట ఏడవద్దు, ఏ ప్రేమ లేకుండా బ్రతుకుతాలో నా పిల్లలని ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాను మేడం.